ఆటోమేటిక్‌గా రైట్. ఒకసారి ఇప్పుడు డాక్టర్ మీరేం ఫణిరాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దామండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్రసాద్ గారు. డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, ఈ వీసాలు, ఈ ఫేక్ సర్టిఫికెట్లు, చివరికి ఇప్పుడు అస్టానిషింగ్ ఇందాక ప్రసాద్ గారు అన్నారు, దొంగ గ్రీన్ కార్డులు. అంటే ఈ స్థాయికి దిగజారిపోవాల్సినంత నెసిటీ ఏమొచ్చిందండి? అంటే అమెరికాలో వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాం అని చెప్తూ అక్కడే ఉద్యోగాలు చేసుకోలేకపోతే ఇంకా ప్రపంచం లేదా? ముందుగా మీకు అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇదండి మెయిన్ ప్రాబ్లం మనకు వచ్చింది ఏంటంటే 98% ఈస్ గోయింగ్ వెరీ గుడ్. ఓన్లీ 1 or 2% సమ్ బ్యాడ్ క్యాట్స్ ఆర్ దేర్. దాన్ని మనం 98% మనం దాని గురించి ఆలోచిస్తుంటాం. అది ఉండేది మార్కెట్లో ఉండేది లెస్ దాన్ 10% ఆర్ 5-6% బ్యాడ్ క్యాట్స్. మనం 95ని వదిలేసేసి సో వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ది 5% ఆఫ్ ది బ్యాడ్ క్యాట్స్. సో అది ఎలా ఉంటుందంటే ఆల్ అమీర్పేట ఈజ్ నాట్ డూయింగ్ ఆల్ రాంగ్ థింగ్స్, ఆల్ హైదరాబాద్ డూయింగ్ రాంగ్ సర్టిఫికేట్స్ అనేది మనం పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే వీ డోంట్ లైక్ ఇట్. సో వీ డోంట్ లైక్ ఇట్ కాబట్టి వీఆర్ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ దట్ వన్. బట్ నన్ను అడిగితే సో సమ్ 3 పార్ట్స్ చేస్తాను ఇక్కడ దీన్ని, ఈ విషయాన్ని 3 పార్ట్. సో ఐ వాంట్ టు సీ ఇన్ 3 పార్ట్స్. Number one, running the business, either Wipro or the Amazon, Facebook. They need to run their business. They need the experts. అక్కడి నుంచి it is very difficult to get all 10 people or the 100 people from the market. So that is in between the consultants has come to elaborate and support the system actually. That is how consulting has come. Why? That is how small businesses are depending on the consultancies, because at one go they can all experts. They cannot go to worldwide. No, I want XYZ 1, 2, 3 people and all. One consultant can cater n number of experts and multiple domains. So that is very easy for the business. So that is second part. Third part, consultants. So చెప్పినట్టుగా దొంగ సర్టిఫికెట్స్ అన్ని వెరీ రేర్ అండి. సో దట్ ఆల్సో ఈస్ ఎంకరేజింగ్ బై ది కన్సల్టెంట్స్ ఓన్లీ హూ ఆర్ పుట్టింగ్ ది సో కాల్డ్ బిజినెసెస్, రైట్? దే విల్ ఎంకరేజింగ్ బికాస్ సో దట్ ఈస్ స్టార్టెడ్ ఎట్ ది బిగినింగ్ బికాస్ ఆఫ్ ది డిమాండ్. Demand is like that some 10 years back or 5 years back. So to reach the demand, so they did some manipulation of the certificates or what their experience and all. అది స్లోగా ఇప్పుడు ఏంటంటే అది కొన్ని కన్సల్టెన్సీస్ అది నార్మల్ ప్రాక్టీస్ అయిపోయింది. డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, ఒకప్పుడు అంటే ఒక 20-30 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామంటే వాటికి పెద్ద విలువ ఉండేది కాదు. ఈరోజు హైదరాబాద్ కన్సల్టెన్సీల ద్వారా వస్తున్నారనగానే వాళ్ళని అనుమానాస్పదంగా చూడటం, ఏదో లోపం ఉన్న వాళ్ళని చూసినట్టు చూడటం జరుగుతోంది. అమెరికాలో చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తున్నారు. అందులో ప్రతిభావంతులు కూడా ఈ రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, గుంపులో గోవిందలే అయిపోతున్నారు. అవునా కదా? నో డౌట్, అందులో నేను కూడా ఒక బాధితుడిని దాంట్లో. బట్ కాకపోతే ఏంటంటే అది ఓన్లీ సమ్ 5-10% అండి దట్ హూ ఆర్ ది ఫేక్ ఇన్ ది మార్కెట్. మాక్సిమం 5 to 10%, నో డౌట్ ఇట్. బట్ 90+% is all good experts with good knowledge, qualifications and all training అయ్యి వస్తున్నారు. బట్ యూ నేమ్ ఇట్, అమీర్పేట్ is number 1 in the world now. You name it, you get all the trainings there. Okay. With limited resources, అంటే తక్కువ ఖర్చుతో మనకి అన్నీ దొరికిపోతాయి అక్కడ మనకి. సో దట్ వీ నీడ్ టు సీ ఇన్ దట్ యాంగిల్. అండ్ ఎవరైతే సో కాల్డ్ వెరీ బిగ్ పీపుల్ ఉన్నారు ఇన్ ది మార్కెట్, దే నీడ్ టు హ్యావ్ సమ్ కరెక్షన్స్ మనం ఇవ్వాలి మార్కెట్కి. అంటే సపోజ్ మన సమ్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఏదో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఎన్జిఓ సంబంధించిన వాళ్ళు కానీ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ లైక్ సిఏఏ ఉంటాయి కదా, అట్లా వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. అంటే వాళ్ళు అమెరికా రాకముందే దే షుడ్ ద మైండ్ సెట్ వాట్ దే సపోజ్ టు డూ దేర్ అని. అరే నువ్వు వచ్చారా ఇంకేంది, మేము చూసుకుందాము, మనోడ వాడున్నాడు వీడున్నాడు 10 years ఎక్స్పీరియన్స్ పెట్టేసేయచ్చు లాగేయచ్చు అన్న ఫీలింగ్ కొంచెం ఎక్కువ వస్తుంది ఈ మధ్య. సో దాన్ని కట్టడి చేయడానికి కొన్ని ముందుకు రావాలి టు షేర్ దేర్ మైండ్ సెట్ అనమాట. వాళ్ళ మైండ్ సెట్ చేయాలి ఫస్ట్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చే ముందే. సో నెక్స్ట్ 5-10 yearsలో ఇట్ విల్ బి కరెక్షన్స్ విల్ బి హ్యాపెన్. రైట్. ఒకసారి ఫణిమోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఫణిమోహన్ గారు, సో ఇవన్నీ మీరు ఈ పరిణామ క్రమాన్ని మీరు చూసుంటారు. అంటే ఈ అంటే ఎత్తులు పల్లాలు అలాగే లోతులు హైట్స్ అన్నీ చూశారు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రముఖ కంపెనీలు కన్సల్టెన్సీలు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఆల్రెడీ కాన్సులేట్ దగ్గర లిస్ట్ ఉంది, హైదరాబాద్ పోలీస్ దగ్గర లిస్ట్ ఉంది. వాళ్ళకి